కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి, మహమ్మారులు విజృంభిస్తాయి. ఎంతమంది చనిపోతారో తెలియదు. మరణం ఏ మూల దాగి ఉంటుందో గుర్తుపట్టలేం. రక్తం కారే వీధులు, లైఫ్ సపోర్ట్ కోసం విలవిల్లాడే ప్రాణాలతో భూమి అల్లకల్లోలంగా మారనుంది. ఇదంతా ఎందుకు జరగనుందో తెలుసా? కేవలం ఒకే వ్యక్తి వల్ల ఇదంతా జరగనుంది. ఆయనే మిస్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అవును, ఇది అమెరికా అధ్యక్షుడు రాయనున్న మరణ శాసనం. ఏంటి అర్థం కాలేదా? వీడియో చివరి వరకు చూడండి. ప్రతి విషయాన్ని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యుఎస్ ఎయిడ్ గురించి తెలుసు కదా? యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. 1961లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ యుఎస్ ఎయిడ్ను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, పేదరికాన్ని తగ్గించటం, మహమ్మారులను అరికట్టడం యుఎస్ ఎయిడ్ లక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక సంస్థ కాదు, ఇది ప్రపంచ ఆరోగ్య భద్రతకు ఒక రక్షణ కవచం. యుఎస్ ఎయిడ్ నిధులు ప్రపంచంలోని 120కి పైగా దేశాలకు అండగా నిలిచాయి. ఎబోలా, మార్బర్గ్, ఇతర ప్రాణాంతక వైరస్లను నియంత్రించడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. హెచ్ఐవి, మలేరియా, పోలియో, ట్యూబర్క్లోసిస్ లాంటి వ్యాధులను అమెరికా అందించిన సాయంతోనే కట్టడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందికి మందులు, వైద్య సేవలు అందించిన ఘన చరిత్ర యుఎస్ ఎయిడ్కి ఉంది. ఇంతటి మంచి ప్రోగ్రాంకి ఇప్పుడు రోజులు దగ్గర పడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఈ సంస్థను నేలమట్టం చేసింది. యుఎస్ ఎయిడ్కి పనిచేసే 90% కాంట్రాక్టులను ఇప్పటికే ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన హెల్త్ ప్రాజెక్టులను మూసివేశారు. దీని కారణంగా భవిష్యత్తులో ఏం జరగనుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. యుఎస్ఎయిడ్ నిధుల నిలిపివేతతో వేగంగా వ్యాపించే వైరస్లు ఇకపై అదుపులో ఉండకపోవచ్చు. ఎబోలా, మార్బర్గ్ లాంటివి విజృంభించవచ్చు. ఎబోలా సోకిన శరీరం క్షణాల్లో చితికిపోతుంది. మార్బర్గ్ అయితే మరింత భయంకరం. ఈ వ్యాధి సోకితే శరీరం లోపలే కుళ్ళిపోతుంది. మరణం కేవలం గంటల వ్యవధిలోనే సంభవిస్తుంది. 2014లో ఎబోలా ప్రపంచాన్ని వణికించిన సమయంలో యుఎస్ఎయిడ్ ఈ మహమ్మారిని కాస్త నియంత్రించింది. కానీ ఇప్పుడు యుఎస్ఎయిడ్ మూతపడే స్టేజ్కి చేరుకుంది. దీని కారణంగా డాక్టర్స్ లేరు, టెస్టింగ్ ల్యాబ్లు మూసివేసుకోవాల్సిన దుస్థితి. ముందు వ్యాక్సిన్ సరఫరా కూడా నిలిచిపోవచ్చు. ఇక కేవలం ఎబోలా, మార్బర్గ్ వైరస్లే కాదు, హెచ్ఐవి బాధితులకు కూడా ట్రంప్ నిర్ణయం ఒక నరకమనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా హెచ్ఐవి రోగులు ఇప్పుడు మందులు లేక అల్లాడుతున్నారు. వారిలో లక్షల మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. గతంలో యుఎస్ఎయిడ్ వీరందరికీ ఉచితంగా మందులు అందించేది. పరిస్థితి ఇలానే కొనసాగితే హెచ్ఐవి కారణంగా రోజుకు 8,000 మంది మరణించే అవకాశం ఉంది. హెచ్ఐవి మందుల సరఫరా నిలిచిపోతే ఈ ఒక్క ఏడాది 10 లక్షల మంది మరణిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. అటు యుఎస్ఎయిడ్ మూసివేతతో పోలియో టీకాలు నిలిచిపోయాయి. దీని కారణంగా ఆఫ్రికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో 2 లక్షల మంది పిల్లలు పోలియో బారిన పడే ప్రమాదం ఉంది. పోలియో మళ్లీ ప్రపంచాన్ని పట్టి పీడించే అవకాశాలున్నాయి. ఇటు ఇన్ఫ్లుయెన్జా, బర్డ్ ఫ్లూ, ట్యూబర్క్లోసిస్ లాంటి మహమ్మారులు మళ్లీ భయంకర స్థాయికి చేరుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అటు కొత్త మహమ్మారులు పుడితే దాన్ని ఆపటం మరింత కష్టం. వాటిని ఆపేందుకు మన దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. వైరస్లను ముందుగా గుర్తించడానికి ఉండాల్సిన ల్యాబ్లు కూడా మూతపడుతున్నాయి. ఇక ఈ యుఎస్ఎయిడ్ మూసివేత వల్ల కేవలం పేద దేశాలు మాత్రమే నష్టపోతాయా అంటే మీరు పొరపడినట్లే. అమెరికా తన చెట్టు కొమ్మను తానే నరుక్కున్నట్లు అమెరికా కూడా ప్రాణ భయంతో బతికే రోజులు రానున్నాయి. ఎందుకంటే ఆఫ్రికాలో పుట్టే వైరస్లు కేవలం ఆ ఖండానికి మాత్రమే పరిమితం అవ్వవు కదా, అవి చివరికి అమెరికా గడ్డపైన అడుగు పెడతాయి. యుఎస్ఎయిడ్ లేకపోతే వైరస్ల వ్యాప్తిని ముందుగా గుర్తించే వ్యవస్థ ఉండదు. పోస్టన్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ట్రంప్ నిర్ణయం కారణంగా 2030 నాటికి అమెరికాలో 1,50,00,000 మందికి పైగా మందులు అందక చనిపోతారని అంచనా. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో అమెరికా అయినా, ఆసియా అయినా ఇకపై ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉండకపోవచ్చు. కొత్త వైరస్ భయంతో జనాలు వీధుల్లోకి రావటం మానేసే అవకాశాలుంటాయి. కరోనా లాంటి వైరస్ల రాక కోసం వేచి చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అలాంటి వ్యాధులు ఇప్పటికే పుట్టుండొచ్చు. కానీ వాటిని గుర్తించడం ఎలా?
వివిధ దేశాలు వాటిని గుర్తించే లోపే అవి లండన్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు, ఢిల్లీ నుంచి డల్లాస్ వరకు, యూరోప్ నుంచి యుఎస్ వరకు అన్ని దేశాలను చుట్టేసే ప్రమాదం ఉంది. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? యుఎస్ఏడ్ మూసివేత కేవలం ఒక పొరపాటు కాదని, ఇది చరిత్రలో నిలిచిపోయే అతి పెద్ద హత్యలకు కారణంగా నిలవనుందని అనిపించటం లేదా? హత్య అని ఎందుకు అంటున్నానంటే, ఇది తెలిసి ట్రంప్ తీసుకున్న నిర్ణయం. ఇది సముద్రంలో కేవలం ఒక చిన్న సైజు తుఫాను లాంటి నిర్ణయం కాదు. ఇది ప్రపంచాన్ని చీల్చి పారేసే మహా తుఫాన్. ఇప్పుడు అర్థమైందా ట్రంప్ నిర్ణయం ఎంత మహా విపత్తును తీసుకురానుందో? ఇక ట్రంప్ నిర్ణయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.